దేశంలో ఉన్నంతవరకు రాజ్యాంగాన్ని అనుసరించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని అమలుపరచాలి, అమలు చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది నేను చెయ్యను అని అంటే దేశద్రోహం కేసు అవుతుంది. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఇచ్చిన ఈ భూలోకంలో ఈ జీవితం దైవ గ్రంథాలన్నీ కలిపి ఒక చట్టం. వాటిని నేను ధిక్కరిస్తాను, వాటిని నేను పట్టించుకోను, వాటిని నాకు అవసరం లేదు అని అంటే ఇక్కడ దేశం నీకేమిచ్చింది అనేది చూడొద్దు, దేశానికి నువ్వేమిచ్చినవి అనేది చూడమన్నారు పెద్దలు. కానీ ఇక్కడ దైవం నీకేమిచ్చాడంటే సకలం సర్వం ఇచ్చాడు. ఒక చట్టం చేయడానికంటే ముందు ఈ భూమి ఆకాశాలను సృష్టించి ఈ లోకాన్ని మానవుడికి నివాసయోగ్యంగా గాలి ఎంత ఉండాలి, వర్షం ఎంత ఉండాలి, పగలు ఎంత ఉండాలి, రాత్రి ఎంత ఉండాలి, అన్నీ కూడా నీ శరీరంలో భాగాలు, నీ శరీరంలో ఉష్ణోగ్రతలు, నీ శరీరంలో నీరు ఎంత ఉండాలి, బ్లడ్ ఎంత ఉండాలి, నీ శరీరంలో మాంసం ఎంత ఉండాలి, గుండె సైజు ఎంత ఉండాలి, అట్లా కాళ్ళు చేతులు ఇవన్నీ నీ కూడా బ్యాలెన్స్ చేశాడు. సకలం ఇచ్చి సర్వ అనుగ్రహాలు ఇచ్చి ఉండే వాతావరణాన్ని సెట్ చేసి ఆయన నీకు శిక్ష బహుమానాలు, నీకు శిక్ష కావాలా బహుమానం కావాలా, అది రెండిట్లో ఏదన్నా ఒకటి తీసుకొని రాని మన భూమి మీదకి పంపించాడు. నాకు శిక్ష లేదు, నాకు బహుమానం లేదు, నాకు నేనే మొనగాని, నాకు నేనే రాజుని, నేను ఎవరి మాట ఎన్నో దేవుడి మాట కూడా ఎన్నో అని అంటే కుదరదు. అక్కడ కొన్నాళ్ళ వరకే అలాగ నీకు స్వేచ్ఛ ఉంది. మరణం దాకా నువ్వు అలాగ ఉండగలుగుతావు. మరణం తర్వాత నేను మరణించను, నాకు సాగు రాదు, నన్ను దైవదూత తీసుకుబాలేదు అని అంటే కుదరతాడా? నిన్ను దైవదూత వచ్చి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, నీ మీద నియమించబడిన దైవదూత నువ్వు తినే ఆహారం, నువ్వు పీల్చే గాలి, నువ్వు ఉండే క్షణం ఆయుష్ టైం అయిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా, ఒక్క సెకండ్ కూడా ఎక్కడ ఉంచదు, నిన్ను దైవం దగ్గరికి పట్టుకెళ్ళిద్ది. ఇది కళ్ళు తెరిపించే విషయాలు ఇవి. నువ్వు డాక్టర్వైనా, నువ్వు యాక్టర్వైనా, కోటీశ్వరుడివైనా, పేదవాడివైనా, నువ్వు మంచోడివైనా, నువ్వు చెడ్డోడివైనా, నీకు ఎంతవరకు ఆయుష్ ఇచ్చాడు, ఎంతవరకు ఆహారం ఇచ్చాడు, ఎంతవరకు నీళ్ళు ఇచ్చాడు, ఎంతవరకు గాలి ఇచ్చాడు, అంతవరకే నువ్వు ఏడు ఉండగలుగుతావు. తర్వాత నేను ఇక్కడ ఒకడు ఉంచలేడు. ఇది దైవ చట్టం. ఈ గ్రంథాలన్నీ కలిపి దైవం ఒక్కడే అని నమ్మి ఆయన అనుగ్రహాలన్నీ నువ్వు పొందుతున్నప్పుడు ఆయనని గౌరవించి, ఆయన చట్టాన్ని గౌరవించి, ఆయన ఒకే ఒక్కడిగా ఒప్పుకొని ఆయన్ని మాత్రమే ఆరాధిస్తే నీకు బహుమానం అదే స్వర్గం. ఈ గ్రంథాలు నాకు చెప్పమాకు, ఈ దేవుడి మాటలు నాకు చెప్పమాకు, నాకు చిర్రెత్తుకొస్తుంది, నాకు చికాకు పడుతుంది, నీ లొల్లేంది, నీ గోలేంది అని అన్నావనుకో, ఆయుష్ అయితే అయిపోతుందిగా, కాలం అయితే ఆగట్లేదుగా, నువ్వు ఇచ్చిన నీళ్ళు అయిపోతాయిగా, నీకు ఇచ్చిన గాలి అయిపోతుందిగా, నీకు ఇచ్చిన ఆహారం అయిపోతుందిగా, నీకు ఇచ్చిన ఆయుష్ అయిపోతుందిగా. తర్వాత నిన్ను పట్టుకోవటం జరుగుతుంది. ఏడిసి మొత్తుకున్నా వదిలిపెట్టడం జరగదు. ఏడుస్తాడు మనిషి. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా దెబ్బ తగిలింది ఏడవడా? ఇంట్లో మనిషి చచ్చిపోయింది ఏడవడా? ఏడుపు అనేది పెట్టాడు దేవుడు. ఎక్కడ కొద్ది ఏడిపే పెట్టాడు, తర్వాత పెద్ద ఏడుపు ఉంది. ఇక్కడ కొద్ది సంతోషమే పెట్టాడు, పెళ్లి కుదిరింది లేకుంటే ఇంకేదో సందర్భం, మంచి సంతోషం హ్యాపీ. ఇళ్లలోకి పోతున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, లేదా పొలం కొన్నాడు, లేదా ప్లాట్ కొన్నాడు, లేదా ఇలా 50,000 కలిసి వచ్చినాయి, ఇలా ₹1,00,000 కలిసి వచ్చినాయి, ఏదో ఎంత ఆనందపడతాడు, చాలా ఆనందపడతాడు. కొద్ది ఆనందమే అది ఏడా, పెద్ద ఆనందం ఉంది ఆడ, అదే స్వర్గం. ఇవన్నీ కూడా బుద్ధి జ్ఞానాలతో ఆలోచించితే భవిష్యత్, మన భవిష్యత్ ఇది, నీ భవిష్యత్ అని చూపిస్తున్నాడు. ఈ రెండు ఉన్నాయి నీ ముందు, ఈ రెండింటిలో ఏ భవిష్యత్తు నీకు కావాలో చూసుకో అంటున్నాడు. ఆయన అంటున్నాడు, మేము భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను 6 దినాల్లో సృష్టించాము. అలాంటప్పుడు కానీ మాకు ఎలాంటి అలసట కలగలేదు. కనుక ప్రవక్త వారు కల్పిస్తున్న విషయాల పట్ల సహనం వహించు. నీ దైవం స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని జపిస్తూ ఉండు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు, రాత్రి సమయంలో కూడా ఆయన పవిత్ర నామాన్ని జపించు. సజ్దా చేయటం పూర్తి అయిన తర్వాత కూడా, సజ్దాలు చేయటం పూర్తి అయిన తర్వాత కూడా ఇంకా విను. ఏ రోజైతే చాటింపు వేసేవాడు ప్రతి మనిషికి అతి దగ్గర నుండి కేక వేస్తాడో, ఏ రోజు ప్రజలందరూ అషరు కేకను స్పష్టంగా వింటూ ఉంటారో, ఆ రోజు భూమి నుండి మృతుల్ని బయల్పడే రోజు అవుతుంది. ఆ రోజే మేమే ప్రాణం పోస్తున్నాము, మేమే ప్రాణం తీస్తున్నాము.
మా వైపునికి ఆనాడు అందరూ మరలి రావలసి ఉంటుంది. ఆనాడు భూమి బ్రద్దలవుతుంది. మానవులు దాని లోపల నుండి బయలుపడి తొందరగా పరిగెత్తుతూ ఉంటారు. బ్రతికించి సమీకరించడం అనే ఈ విషయం మాకు ఎంతో తేలికైన పని. మనిషి అనుకుంటున్నాడు చచ్చిపోయినని బతికేయటం చాలా కష్టం అనుకుంటున్నాడు. ఇది జరగదు, దేవుడు మనని బతికేయడు, చచ్చిపోయిన తర్వాత ఇక ప్రాణం గాల్లో కలిసిపోద్ది, ఆత్మ గాల్లో కలిసిపోద్ది, శరీరం మట్టిలో కలిసిపోద్ది అనుకుంటున్నాడు. ఏదైతే కణం కలిపినో మళ్ళీ భూమికి కానీ అగ్నికి కానీ కణం తినమని ఆజ్ఞేసింది నేనే, అవి కక్కమంటే కక్కుతాయి అంటున్నాడు. ఇంకా విషయం ఏం చెప్తున్నాడంటే, మీ కళ్ళ ముందే ప్రాణం లేని కోడిగుడ్డుకి ప్రాణం పోస్తున్నాడు ఆయనే, మనుషులు బయలేరు. ప్రాణం లేని గింజలకి ప్రాణం పోస్తున్నాడు ఆయన. గింజలు ఏమవుతున్నాయి? విత్తనాలు, మొక్కలు అవుతున్నాయి, మహావృక్షాలు అవుతున్నాయి మీ కళ్ళ ముందే. బీజం అంటారు, బీజం, మీ బీజం ఆయన దగ్గర ఉంది. మనందరి బీజం, మరణం ఏదైతే ఆత్మ ఉందో బీజం మన దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది. ఇలా చూసుకుంటే ప్రతిదీ మీరు చాలా ఉంటాయి. ఎండాకాలం ఎండిపోయిన మాదిరిగా ఉన్నటువంటి, నిర్జీవంగా పడి ఉన్నటువంటి భూమికి వర్షం కురిపించి ప్రాణం పోసి పచ్చగా అదంతా కూడా నిండు జీవంలా కనిపించేలా చేయగలిగేది ఆయనే. మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి ఎండిపోయి నిర్జీవంగా ఎంత పెద్ద భూమిని కూడా నిర్జీవంగా చేస్తున్నాడు. ఎటు చూసినా కానీ వర్షాకాలం ఎలా ఉంటుంది? పచ్చగా జీవం ఉట్టిపడేలాగా ఉంటుంది. ఎండాకాలం ఎలా ఉంటుంది? నిర్జీవం ఉట్టిపడేలాగా ఉంటుంది. నిర్జీవ. అలాగే మానవులను కూడా మేము మళ్ళీ బ్రతికించటం జరుగుతుంది. వారు అంటున్నారు, దైవం అంటున్నాడు, ఇది మాకు చాలా తేలికైన పని అంటున్నాడు ఆయన. మీరు కష్టం అనుకుంటున్నారు. మొదటిసారి మిమ్మల్ని పుట్టించాము, రెండోసారి లేపటం. ఇప్పుడు ఒకసారి ఒక కుమ్మరతను ఉన్నాడు, కుండ తయారు చేశాడు, అది పగిలిపోయింది లేదా పగలగొట్టాడు. ఇంకొక కుండ చేయలేస్తాడు. ఒక ఆర్టిస్ట్ ఒక బొమ్మ వేశాడు, అది ఖరాబ్ అయింది, మళ్ళీ ఇంకో బొమ్మ సేమ్ వేయలేడా? మరి ఎంతమంది మానవుల్ని ఫస్ట్ సారి పుట్టించిన దైవం రెండోసారి మళ్ళీ సేమ్ మనల్ని పుట్టిలేడా యథాతథంగా? ఇది చిన్న విషయం, చాలా తేలికైన విషయం అంటున్నాడు. మీరు ఏదైనా చూసుకోండి. ట్రాక్టర్ డ్రైవింగ్ వచ్చింది, ఒకసారి నేర్చుకున్నాం, మళ్ళీ రెండోసారి మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. నీ మైండ్ని అలా పెట్టాడు, జాగ్రత్త, నీ భవిష్యత్తు. ప్రవక్త, వారు కల్పిస్తున్న విషయాలు ఏమిటో మేము బాగా ఎరుగుదుము, వారి చేత బలవంతంగా విషయాన్ని ఒప్పించటం నీ పని కాదు. అయ్యా మీరు దేవుడు ఒక్కడని ఒప్పుకోండి అని చెప్పి బలవంతంగా ఒప్పించటం దైవ ప్రవక్తల పని కాదు, దైవ ప్రవక్తల ఉమ్మతైనటువంటి మా పని కాదు. మా పని ఓన్లీ మంచి చెడు, తాలుగాయలు ఎర్రగాయలు రెండు కలిపి ఉంటే తాలుగాయలని వేరు చేయటం, ఎర్రగాయలని వేరు చేయటం అనేది కూలీల పని. ఎలాగో ఈ యొక్క దైవం మాటలు, దేవుడు అనుగ్రహాలు ఇవి, దేవుడు ఒక్కడే అనే విధానం ఇది, దేవుడు ఒక్కడ కాదు అనే విధానం ఇది, రెండు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పటమే మా పని. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో మీరు దేవుడు చూసుకోండి. మరణం వచ్చేలోపు మీకు ఈ విషయాలు అర్థం కాకపోతే మీకు మూడిందే అంటున్నాడు. ఎవరికైనా సరే మీకు మూడిందే. ఇక తర్వాత ఇక సుఖం అనేది మీ జీవితంలో ఉండదు, సంతోషం అనేది మీ జీవితంలో ఉండదు, నీళ్ళు, పుష్టికరమైన రుచికరమైన ఆహారం అనేది మీ జీవితంలో ఉండదు, సుఖమైన నిద్ర మీ జీవితంలో ఉండదు. సుఖమైన నిద్ర పెట్టింది ఆయనే, మంచి నీళ్ళు ఇచ్చింది ఆయనే, మంచి ఆహారం ఇచ్చింది ఆయనే, మంచి జీవితం ఇచ్చింది ఆయనే, కష్టాలు సుఖాలు కలిపి ఇక్కడ పరీక్షగా చేసింది ఆయనే. కాబట్టి జాగ్రత్తగా తాలుగాయల్ని ఎర్రగాయల్ని వేరు చేసినట్టు మరణం తర్వాత పాపాత్ముల్ని పుణ్యాత్ముల్ని వేరు చేసేటటువంటి రోజు అది మరణం అంటే. మరణం అంటే ఆషామాషి కాదు. మరణం అంటే ఏంటి? తాలుగాయల్ని ఎర్రగాయల్ని వేరు చేసి రైతు ఎలాగైతే మార్కెట్కి వేసకపోతాడో దేవుడు కూడా స్వర్గవాసుల్ని నరకవాసుల్ని, మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరు చేసేటటువంటి రోజు మరణం అంటే. గుర్తుపెట్టుకోండి, మరణంలోపు ఆయనకి ఏమీ అవసరం లేదు, మీ డబ్బులు అవసరం లేదు, మీ ఆహార పదార్థాలు అవసరం లేదు. ఆయనకి రోజు మొత్తం మీద ఒక 2 సార్లు 5 సార్లు వీలు కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో కనీసం ఉదయం సాయంత్రమైనా భగవంతుడా నువ్వు ఒక్కడవే, సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు అని చెప్పి క్లియర్గా 3 సార్లు అన్నం తింటున్నాం. ఆ రుచికరమైన అన్నం ఆయనే ఇచ్చాడని గుర్తించి నీతో సాటి సమానం ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడివే, నువ్వు శక్తిమంతుడివి, మా ప్రాణాలపై, మానవులందరి ప్రాణాలపై, ప్రతి జీవి ప్రాణంపై పట్టు అధికారం ఉన్నవాడివి. కాబట్టి నిన్ను దేవుడిగా, మహాశక్తిమంతుడిగా, మహా ప్రేమ గలవాడిగా, మహా దయగలవాడిగా మేము
తెలుసుకున్నాము, ఒప్పుకొనుచున్నాము అని చెప్పి ఆ మాట మీద, ఆ బాట మీద నడవటమే నిజమైనటువంటి భక్తి మార్గం. ఇదే మహనీయుల అసలైన భక్తి మార్గం. మహనీయులు అందరూ అదే చెప్పారు. కాబట్టి మహనీయులు అసలైన భక్తి మార్గం మీద నడిచి ముక్తిని పొందేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని మహోన్నతుడైన దైవాన్ని మరొకసారి శరణు పెడుతున్నాను. ఆమీన్ తదాస్తు. జై హింద్.